పుష్ప 2 మూవీ రివ్యూ. మొదటి పార్ట్ ఎక్కడి నుంచి ఎండ్ అయిందో అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. పుష్పరాజ్ సిండికేట్ హెడ్ అవుతాడు. తను బాగా సంపాదిస్తాడు. అప్పటికి ఇప్పటికి ఒకే లెక్క ఉంటాడు. ఒక సిచ్యువేషన్ వచ్చి పడుతుంది హీరోకి. సిండికేట్స్ నెంబర్స్ వాళ్ళు ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి బన్వర్ సింగ్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ దాటుకొని పుష్పరాజ్ ఎలా రూల్ చేశాడని చూడాలంటే మూవీ చూడాలి. సుకుమార్ మాత్రం బాగా తీశారు మూవీ అయితే. అల్లు అర్జున్ సార్ తో మాత్రం ఈసారి సగం సినిమాతో తన యాక్టింగ్ తో తన డైలాగ్ తో లాగేశాడు అనిపించింది. హీరో మాత్రం బన్నీ సార్ అయితే. ఎందుకంటే అలానే కనిపించింది. జాతర సిచ్యువేషన్స్ గూజ్ బంప్ వచ్చేసాయి. క్లైమాక్స్ సిచ్యువేషన్ మాత్రం వేరే లెవెల్లో పెట్టారు సుకుమార్ సార్ గారు. మూవీలో 2 చోట్ల మాత్రం ఎమోషన్ సీన్స్ మాత్రం బాగుంది. జాతర అయిపోయే తర్వాత శ్రీవల్లితో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ మాత్రం వేరే లెవెల్లో రాసి సుకుమార్ ఇచ్చారనిపిస్తుంది. ఇంటర్వ్యూలు కూడా బాగుంది అక్కడ హై లెవెల్లో. ప్రతి సీన్ లో ఒక డ్రామా ఉంటుంది. సీఎం మీటింగ్ కావచ్చు, పుష్ప శ్రీవల్లి పుష్పరాజ్ మధ్య వచ్చే డ్రామా కావచ్చు. కొన్ని సీన్స్ లో డ్రామా కొంచెం బాగానే ఎలివేషన్ చూపించింది అనిపించింది నాకైతే మూవీలో. ఈ మూవీలో డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండే. డైలాగ్సే మూవీకి హైలైట్ గా అనిపించింది. మన పుష్పరాజ్ కి అటుకి తగ్గకుండా వేరే లెవెల్లో ఇచ్చారు అనిపిస్తుంది సుకుమార్ మాత్రం. క్లైమాక్స్ ఫైట్ మాత్రం వేరే లెవెల్లో చూపించారు సుకుమార్ మాత్రం. ఆ పుష్పరాజ్ డైలాగ్ కి, ఫైట్స్ కి, పుష్పరాజ్ గెటప్స్ కి వేరే లెవెల్లో చూపించారు. బన్నీ సార్ ని విశ్వరూపాన్ని చూడవచ్చు. ఎందుకంటే అలా ఉంటాయి సీన్స్ మాత్రం. మూవీ రియాక్ట్ అనే ఛానల్ ని మొదటిసారి చూస్తే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మా లేటెస్ట్ వీడియోస్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సినిమా ఆటోగ్రాఫింగ్, ఆ ఫ్రేమ్స్, ఆ ఫైట్స్, ఆ విధానం, ఫారెస్ట్ లో జరిగే సీన్స్, ఇక్కడ జరిగే ఫైట్స్ వేరే లెవెల్లో తీశారు. కొన్ని షార్ట్స్ అయితే ఇంకా బాగా తీశారు. కొన్ని షార్ట్స్ అయితే ఎడిటింగ్స్, కలర్ గ్రేడింగ్స్ కొంచెం గుడ్ గానే తీశారు. కొంచెం బాగానే ఎడిటింగ్ చేశారు. కలర్ గ్రేడింగ్స్ కూడా ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టారు. ప్రొడక్షన్స్ మైత్రి మేకర్స్ చాలా రిచ్ గా తీశారు అనిపించింది. మూవీ అయితే నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకుందాం. పుష్ప మూవీలో పుష్ప చుట్టే తిరుగుతూ ఉంటుంది మూవీ మొత్తం. దీంట్లో ఉండే సిచ్యువేషన్స్, తన చుట్టే ఉండే క్యారెక్టర్స్, శ్రీవల్లి మినహాయించి మిగతా క్యారెక్టర్స్ మొత్తం జోకర్ ని చేసేసారు. చూస్తే అలా అనిపించింది నాకు. బన్వర్ సింగ్ సికావస్ క్యారెక్టర్ ని పుష్పరాజ్ యాటిట్యూడ్ కి సరైన మగాడు అనుకుంటే ఆ క్యారెక్టర్ ని కామెడీ చేసేసారు మూవీలో మాత్రం. బన్వర్ సింగ్ సికావస్ క్యారెక్టర్ ని పుష్ప పైన గెలుస్తాడు. అక్కడ సీన్స్ బాగుంటాయి అనుకుంటాం కానీ అక్కడ అంతగా ఏమీ అనిపించదు. పుష్పకు మెయిన్ టార్గెట్ ఏమీ ఉండదు. అన్ని క్యారెక్టర్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. క్యారెక్టర్స్ మొత్తం నెక్స్ట్ టైం జరుగుతుంది మనకు తెలిసిపోతూ ఉంటుంది మూవీ ఎండింగ్ లో మాత్రం. జాతర సిచ్యువేషన్స్, క్లైమాక్స్, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. కొంచెం అర్థం అవ్వనట్టు. మూవీలో సాంగ్స్ మాత్రం కొంచెం దేనికి దానికి డిఫరెంట్ గా ఉంది. సాంగ్స్ మాత్రం శ్రీవల్లి వేసే సాంగ్ లో మాత్రం వేరే లెవెల్లో వేశారు. డాన్స్ మాత్రం తనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి మూవీలో మాత్రం. యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. రష్మిక గారు ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్స్, కొన్ని సీన్స్ మాత్రం కొన్ని తనకు ఉన్నాయి. జాతర ఎపిసోడ్ లో తను ఇచ్చే అక్కడ ఎలివేషన్ మాత్రం వేరే లెవెల్లో ఇచ్చింది శ్రీవల్లి మాత్రం. ఫహద్ ఫాజిల్ తన క్యారెక్టర్ ఇంకా బెటర్ గా తీసుంటే బాగుండేది అనిపించింది. మిగతా యాక్టర్స్ కొంచెం పర్వాలేదు. వాళ్ళ క్యారెక్టర్ లో వాళ్ళు బాగానే తీశారు. జగపతి బాబు కూడా బాగానే నటించారు మూవీలో. ఈ మూవీకి రేటింగ్ నేను 5 నుంచి 4 ఇస్తున్నా రేటింగ్. మా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మీ కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్.